అసలే కారంగా తినాలనిపిస్తుందా, దానికి తోడు ఈ వర్షాలు ఒకటి జలుబులు తీసుకురావడం. నేను ఇంట్లో ఉంటున్నాను కాబట్టి సరిపోతుంది. హాస్టల్ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. కారంగా ఏమైనా చేయ మమ్మీ అంటే ఇంట్లో 2 గుడ్లు ఉన్నాయి, ఆగు నీకు చేసి పెడతా, చెల్లెలు కూడా ఉన్నారు కదా అని చెప్పి మా మమ్మీ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. మీకు కూడా చెప్తాను, కుదిరితే చేసుకోండి, ఈజీగానే ఉంటుంది. ఫ్లఫీగా రావాలంటే కొంచెం నూనె ఎక్కువ వేసుకొని గుడ్డును బాగా బీట్ చేసుకోండి. నూనె వేసి దాన్ని బాగా చిన్న పీసెస్ చేసింది. 2 గుడ్లే ఉన్నాయి కదా, అలా పీసెస్ అయిన వాటన్నిటిని వేరే ప్లేట్ లో తీసి పెట్టుకొని మళ్ళీ కడాయిలో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు మీ దగ్గర ఏవేవి ఉంటే అవన్నీ వేయండి. ఇంట్లో అయితే ఇవి ఉన్నాయి, అందుకే అన్ని చిన్న పీసెస్ కింద వేసి బాగా కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ని మిక్సీ పట్టమంటే నేను అలా కచ్చవచ్చగా మిక్సీ పట్టించాను. సర్లే ఇవి ఎగిపోతున్నాయి ఇవి అని చెప్పి వేసేసింది. ఇప్పుడు పసుపు కారం కొంచెం ఎక్కువ వేయని చాలా సతాయించిన, బాగా జలుబు చేసింది కదా. ఇప్పుడు వేపుకున్న గుడ్లను తీసి అందులో వేసింది. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ బట్టి ఎంత రైస్ పడుతుందో అంత రైస్ కలుపుకొని అందులో సోయా సాస్, టమాటా సాస్ ఆప్షనల్, నాకు ఇష్టమని వేయించుకున్నాను. టేస్ట్ సంగతికి వస్తే సూపర్ చాలా బాగుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.